చక్కగా నిర్మాణం, దాని వ్యవస్థ, దాని పనితీరు ఎంత అద్భుతంగా మలిచి దాంట్లో వచ్చే ధర్మం ఉందంటే, రక్తంలో ఉన్నటువంటి పదార్థాల యొక్క సాంద్రతలో ఒక్క 1% తేడా వచ్చినప్పుడు, దాని యొక్క సాంద్రతలో వెంటనే అటుగాని ఇటుగాని వచ్చినప్పుడు వెంటనే మనకి ఏం చేయాలో మనకు శరీరం చెప్పేస్తుంది. మెదడులో ఆ రకమైనటువంటి కణజాల వ్యవస్థ ఒకటి ఉంటుంది. అది శరీరంలో 1% తేడాని చాలా ఈజీగా గుర్తించగలుగుతుంది. ఉదాహరణకి మీరు ఎండలో వెళ్ళినప్పుడు మీ రక్తంలో ఉన్నటువంటి పదార్థాల సాంద్రత తగ్గుతుంది. అంటే దాంట్లో కొంచెం అది పెరుగుతుంది, అంటే ఎండిపోతాం కాబట్టి మనం పెరుగుతుంది. అంటే కొన్ని నీళ్లు పోస్తే మన దాని సాంద్రత సమానంగా అవుతుంది. అంటే మీకు దాహం వేయాలి. అలాగే మీరు నీళ్లు బాగా ఎక్కువ తాగేశారనుకోండి, వెంటనే కిడ్నీ టకటకటక దాని మూత్రం రూపాయలు బయటికి పంపించేస్తూ ఉంటుంది. అక్కడ మూత్రం ఫిల్టర్ చేయడానికి ఏమి ఉండాలి అని అంటే అక్కడ మనం డైల్యూట్ అయిపోయింది రక్తం, నీళ్ళు ఎక్కువ తాగారు కాబట్టి. వెంటనే శరీరం దాని డైల్యూట్ కావాలంటే నీళ్ళు బయటికి వెళ్ళిపోవాలంటే కిడ్నీ లోపల ఉన్నటువంటి కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి. అవి కొన్ని హార్మోన్స్ ప్రభావంతో వెంటనే చాలా ఎక్కువగా నీళ్లు పంపించేస్తాయి, ఫిల్టర్ ఎక్కువ చేస్తాయి. మామూలుగా అయితే నీళ్ళు పెద్దగా ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎంత వేగంగా సెట్ చేయబడిందంటే శరీరం అంతా కూడా అద్భుతంగా సెట్ చేయబడి ఉంటుంది. కాబట్టి మీకు ఎంత దాహం వేయాలి, మీరు ఎంత నీళ్ళు తాగాలన్నది నేదో ఒక టీవీలో కూర్చొని చల్లగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ శరీర ధర్మం మీకు అది చెప్తుంది.